ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో జూలై 1 రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే అన్మ్యారీడ్ మెన్ అదేవిధంగా ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే కనీసం 50% మార్కులతోటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతోటి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ సైన్స్ కానీ ఇతర సబ్జెక్టులు లేదంటే ఇంటర్ వొకేషనల్ లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదంటే ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే ఈ కోర్సులు చేశారో వీళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు అనేవి తీసుకుంటారనమాట. సో వీరి యొక్క ఏజ్ విషయానికి వస్తే 2005 జూలై 2 నుంచి అదేవిధంగా 2009 జనవరి 2 మధ్య అనేది వీళ్ళు జన్మించి ఉండాలన్నమాట. హైట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ 152 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారనమాట. ఎవరైతే కొండ ప్రాంతాలకు చెందినటువంటి మహిళా అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 147 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. వీరి యొక్క ఎంపిక అనేది ఫేజ్ 1 రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అదేవిధంగా అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫేజ్ 3 వచ్చేసరికి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారనమాట. ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 550 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది కలిపి మనం అప్లికేషన్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ వచ్చేసరికి జూలై 11 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. జూలై 31 లోపు అనేది మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. పరీక్షలు వచ్చేసరికి ఇక్కడ సెప్టెంబర్ 25 మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ నుంచి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ కింద దేశవ్యాప్తంగా 13 కేంద్రాల్లో కాంట్రాక్ట్ బేసిస్న 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఉండేటటువంటి పోస్టులు ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి 26 పోస్టులు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 26 పోస్టులు అనమాట. సో టోటల్గా 52 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు బీఎస్సీలో మనకి అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీ, హోమ్ సైన్స్ లేదంటే కమ్యూనిటీ సైన్స్లో ఎవరైతే ఈ బీఎస్సీ చేసి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ అసిస్టెంట్కి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదంటే డిప్లొమా లేదంటే 2 ఏళ్ల వొకేషనల్ అగ్రికల్చర్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కి 30,000 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి 16,500 రూపాయలు అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది విద్యార్హతలు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు అనేది జూలై 4 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత పంజాబ్ మొహాలీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కింద ఒప్పంద ప్రాతిపదికన 15 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్ అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి భర్తీ చేస్తారనమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో PhDతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి ప్రొఫెసర్కి 1,59,000 రూపాయల నుంచి 2,20,200 రూపాయల వరకు అనేది ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,39,600 నుంచి 2,11,000
11,300 రూపాయలు అనేది ఉంటుంది. దీని తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 1,15,100 రూపాయల నుంచి 1,67,400 రూపాయలుగా ఉంటుందన్నమాట. వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఎంపిక అనేది డెమో తీసుకుంటారు, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు అనేది యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి సంబంధించి 1000 రూపాయలు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది లేదు, అప్లికేషన్ ఫీ అనేది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 28 అనేది ఇచ్చారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మనకి సీనియర్ కన్సల్టెంట్కి సంబంధించి 3 పోస్టులు, కన్సల్టెంట్ పోస్టుకు సంబంధించి 1 పోస్టు అనేది ఖాళీగా ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 90,000 నుంచి 1,50,000 వరకు అనేది ఉంటుంది. వీరి యొక్క వయసు వచ్చేసరికి 50 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. దరఖాస్తు వచ్చేసరికి జూలై 22 వరకు అనేది ఉందన్నమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత నంద్యాల జిల్లాలో 31 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. ఏజ్ వచ్చేసరికి 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 10,000 రూపాయలుగా ఉందన్నమాట. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 2 వరకు ఉందన్నమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 200 రూపాయలుగా ఉంది. ఎంపిక వచ్చేసరికి 10వ తరగతి మార్కుల మెరిట్ తోటి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన 4 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇదేంటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో అందుకని డైరెక్ట్గా ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. పోస్ట్ని బట్టి ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి నెలకి 50,000 రూపాయలుగా ఉంటుంది. వయసు వచ్చేసరికి 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలన్నమాట. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి జూలై 8 అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనకి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ నుంచి 4 యానిమల్ హ్యాండ్లర్కి సంబంధించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరికి శాలరీ అనేది నెలకి 18,000 రూపాయలుగా ఉంటుందన్నమాట. దరఖాస్తు అనేది ఇక్కడ మనకి ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 13 వరకు అనేది ఇచ్చారు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ రాంచీ నుంచి 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే మెకానికల్, సివిల్, స్ట్రక్చరల్, లైజన్ ఆఫీసర్ సంబంధించినటువంటి విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఇందులో పోస్టులు ఏంటంటే డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ ఆర్ ఎంటెక్ లేదంటే ఎంబీఏ, పీజీడీఎంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీరి యొక్క వయసు వచ్చేసరికి 32 నుంచి 36 ఏళ్ల మధ్య అనేది ఉండాలన్నమాట. ఓబీసీకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి జూలై 5, అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 3 వరకు ఉందన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 1000 రూపాయలు గాను, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎంలకు ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను ఎప్పటికప్పుడు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.